అయితే కుటుంబం ఎలా ఉంటుందంటే అరే ఒక వీడియో అనేది స్టార్ట్ చేసి క్రియేట్ చేసి పోస్ట్ చేస్తున్నామంటే పక్కన వాళ్ళ క్వశ్చన్లు ఒకటి ఎందుకు చేస్తున్నావు, దేనికోసం చేస్తున్నావు, అవసరమా నీకు, చదువుకోవచ్చు కదా అని క్వశ్చన్లు ఒకటి. వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. అసలు మీరు యూట్యూబ్ అనేది ఎందుకు ఇన్స్టాల్ చేసుకున్నారు ఎప్పుడైనా మీరు ఆలోచించారా? ఎప్పుడు ఆలోచించారు కదా, ఇప్పుడు ఆలోచించండి. నేనైతే ఆలోచించాను. దగ్గర నా యూట్యూబ్ స్టార్ట్ చేసి ఐడి అకౌంట్ చేసి పెట్టుకున్నాను. నేను దగ్గర 6 years పైన అవుతుంది దాని గురించి నేను ఎప్పుడు ఆలోచించదు. కానీ ఇప్పుడు నేను బాధపడుతున్నాను, అదే యూట్యూబ్ అనేది ఇన్స్టాల్ చేసుకొని ఇన్నేళ్ళు అవుతుంది, నేను ఎప్పుడు ఏమి దీని గురించి పట్టించుకోలేదు. ఇప్పుడు పట్టించుకోవాల్సింది అదేదో అప్పుడే నుంచి నేను పట్టించుకోనంటే ఈ పాటికి సక్సెస్ అవుతాను. ఎందుకు సక్సెస్ అవుతాను తెలుసా? అప్పటి గురించి నాకు ఎవరు చెప్పేటోళ్ళు కాదు. అది యూట్యూబ్ చేయండి, ఇలా చేయండి, మా ఫ్రెండ్స్ సర్కిల్ అయినా సరే, మా ఫ్యామిలీ సర్కిల్ అయినా సరే ఎవరు చెప్పలేదు. ఇప్పుడు కూడా చెప్పలేదు నాకు. కానీ నేను సైడ్ ఇన్కమ్ కావాలి, ఏదో ఒకటి సాధించాలి అనే కృషి తప్పదని ఉండడానికి ఈసారి యూట్యూబ్ స్టార్ట్ చేశాను. ఎందుకంటే సంవత్సరం మారిపోతుంది. 2011, 2012, 2013, 2014, 2015, 2016, 2017, 2018, 2019, 2020, 21, 22, 23, 24, 20 ఇన్ని సంవత్సరాల యూట్యూబ్ స్టార్ట్ చేయకోకుండా ఇప్పుడు ఎందుకు స్టార్ట్ చేసినంటే సంవత్సరం చేంజ్ అవుతుంది, టెక్నాలజీ మారిపోతుంది. చిన్న లేదు పెద్ద లేదు, ఎవడు చూసినా యూట్యూబ్లో చూస్తున్నారు, యూట్యూబ్ సెర్చ్ చేస్తున్నారు. ఇప్పుడు మరీ ఎక్కువ అయిపోయింది యూట్యూబ్ అని. ప్రతి ఒక్కరు ఫోన్ చూస్తున్నాడు, చెక్ చేస్తున్నాడు, పోతాడు. అరే నాకు అర్థం కాదు ఏంటి విషయం అంటే, ఒక ఫోన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే లక్షల్లో మంది ఫాలో అవుతున్నారు. అసలు ఎందుకు అవుతున్నారు? మీరు ఫోన్ గురించి మీకు అంత నాలెడ్జ్ లేదా? ఉంటుంది, ప్రతి ఒక్కరికి నాలెడ్జ్ ఉంటుంది. కొత్త ఫోన్లో ఉంటుంది, సంవత్సరానికి దగ్గర ఒక కంపెనీ నుంచి ఒక 4-5 ఫోన్లు రిలీజ్ అవుతాయి, కంపెనీ నుంచి 4 రిలీజ్ అవుతాయి. అరే మంత్ రిలీజ్ అయిపోతుంది, కొత్త ఫోన్లు లాంచ్ అయిపోతుంది. అరే ఏంటి నాకు అర్థమే కాదు. ఒక ఫోన్ గురించి ఇంతమంది ఫాలో అవుతున్నారు. ఒక ట్రావెలింగ్ గురించి చేస్తున్నారు, అందరూ చాలామంది ట్రావెలింగ్కి వెళ్తున్నారు, వస్తున్నారు, కానీ ఎవరు పట్టించుకోరు. ఈ మధ్యత అంటే మేము మనుషులం కాదా, మేము చేసేటోళ్ళం కాదా? ప్రతి ఇంట్లో అయిన క్వశ్చనే, బయట అయిన క్వశ్చనే, మధ్యతరగతి కుటుంబం ఉండేది ఇలాగే ఉంటుంది, ఇలాగే క్వశ్చన్ ఉంటుంది. ఒక సక్సెస్ అయిన గురించి ఫోన్ చేస్తే ఎవడు క్వశ్చన్ అడిగి వాడు గుర్తుపెట్టుకోండి. మీరు జాబ్ చేస్తున్నారా, ఏం చేస్తున్నారా, మీరు స్టడీ చేస్తున్నారా, ఏదో ఒకటి చెయ్యండి. కానీ వచ్చే జనరేషన్ అనేది పోయింగా మీకు జాబులు అనేవి రావు. వచ్చినా కూడా ఎక్కువ మంది జనాలు ఎక్కువ పెడతారు. ఒక పోస్ట్కి ఇంతమంది, ఒక 100 పోస్టులు అప్లై చేస్తే 10 లక్షల మంది అప్లై చేస్తున్నారు. అర్థం చేసుకోండి. మీకు జాబ్ అయినా సరే, మీకు జాబ్ చేసేటోళ్ళకి జాబ్ అయ్యే వర్క్ అయితే మీకు జాబే చేసుకోండి. మీకు ఫ్యూచర్ అనేది ఏం ఉండదు. ఇంకా మీకు జాబ్కే పరిమితం. జాబ్ లేకపోతే మీరు ఇంట్లో ఖాళీ కూర్చోవాల్సి వస్తుంది. అది కాకుండా జాబ్ అనేది కాకుండా సైడ్ ఇన్కమ్ అనేది ఫస్ట్ పోస్ట్ చేసుకొని పెట్టుకోండి. సైడ్ ఇన్కమ్ అనేది ఇప్పుడే కాదు, మీరు యూట్యూబ్ స్టార్ట్ చేసినా కూడా వెంటనే అనేది మళ్ళీ తొందరగా అయితే పికప్ అయితే కాదు. పికప్ అనేది స్లోగా అవుతుంది. కొందరికి మానిటైజేషన్ తొందరగా అయిపోతుంది, కొందరు మానిటైజేషన్ స్లోగా అవుతుంది. మీరు ఒకవేళ వీడియో పోస్ట్ చేస్తే ఒక కన్సెప్ట్ అనేది ఒక క్రియేట్గా ఏంటిగా అనేది చెక్ చేసి పెట్టి పోస్ట్ చేసి అప్లోడ్ చేసి పెట్టుకోండి. ముందే చెప్తాను నేను కూడా. నాకు ఇంతకుముందు కరోనా టైంలో చాలామంది పోస్ట్ చేశారు, దాని గురించి నేను పట్టించుకోలేదు. అంటే అంత గురించి నేను దాని గురించి ఆలోచించుకోలేదు. అప్పుడు జాబ్ ఉన్నది, చేద్దామని చేస్తున్నాను. నేను చేసేది 12,000 అయినా 14,000, దాని గురించి ఆలోచించి జాబ్కే పరిమితం అయిపోయాను. ఇప్పుడు జాబ్ లేదు. జాబ్ చేసినా కూడా కాంపిటీషన్ ఎక్కువైపోయింది, స్టడీ ఎక్కువైపోయింది. అంత ఎక్కువ వల్ల కావట్లేదు. ఎందుకు కావట్లేదు అంటే జనాలు ఎక్కువైపోతున్నారు, కాంపిటీషన్ ఎక్కువైపోయింది. ఏం చేస్తాం మరి? మా బ్యాచ్ అనేది 1990 మా బ్యాచ్. అది మా బ్యాచ్లో అనేది జనాలు అనేది మాకు అంత చెప్పేటప్పుడు నాదులు లేడు, దీని గురించి పట్టించుకోవడం నాదులే లేడు. ఇప్పుడు చాలామంది సాఫ్ట్వేర్ అనేది చాలా ఎక్కువ అయిపోయినాయి. ప్రతి ఒక్కడు సాఫ్ట్వేర్కి వెళ్ళిపోతున్నాడు. అంటే మిగతా వాళ్ళు జాబ్స్ కావా? మిగతా స్టడీ ఏం లేదా? 90% అనేది అందరూ సాఫ్ట్వేర్కే పోతున్నారు. మిగతా వాళ్ళు అసలు జాబే లేదు. ఏదేం చదువుతున్నారు? సాఫ్ట్వేర్. ఎంత ప్యాకేజ్. ఈ ప్యాకేజ్ తప్ప ఇంకేం మాట్లాడగేమా? ఏదైనా ఏ కోర్సు ఏ కంపెనీ. జాబ్ అంటే సాఫ్ట్వేర్ అయినా చాలా ఫీల్డ్స్ ఉన్నాయి చేసుకోవాలంటే. కానీ సాఫ్ట్వేర్కి ఎందుకు వెళ్తున్నారు? శాలరీ పికప్ ఎక్కువ. ప్రతి ఒక్కరు ఇంట్లో కుటుంబంలో నీ కొడుకు ఏం చేస్తున్నాడు? సాఫ్ట్వేర్గా మాత్రమే అమ్మాయిని పిల్లని ఇస్తున్నారు, మిగతా వాళ్ళకి పిల్లని ఇవ్వట్లేదు. అది గుర్తుపెట్టుకోండి. సాఫ్ట్వేర్ అంటేనే కాకుండా మీకు సపరేట్గా పేమెంట్ వచ్చేటట్టు చెయ్యండి. సాఫ్ట్వేర్ కాకుండా నాకు ఇంత ఇన్కమ్ వస్తుంది చూడండి, అవి చూపించండి. యూట్యూబ్ అనేది ఒక మంచి సక్సెస్. ప్రతి ఒక్కరికి, చిన్న పెద్ద ఏం లేదు, అందరికీ, పెద్దోళ్ళు లేదు చిన్నోళ్ళు లేదు ఏం లేదు, ప్రతి ఒక్కరికి పోస్ట్ చేయగలుగుతాం. ఫస్ట్ అందరికీ చేసుకోగలుగుతాం. ఓన్లీ మీకు రాకపోతే నేర్చుకోండి, దాని గురించి స్కిల్ నుంచి నేర్చుకున్న తర్వాత పోస్ట్ చేయండి. ఫస్ట్ మీకు వీడియో వైరల్ అవుతుందా లేదా, మీరు ఫస్ట్ మీ ఫేస్ మాత్రమే క్రియేట్ చేసి పెట్టుకోండి.
నేను అలాగే చేశాను. 2020లో నేను సెల్ఫీ స్టిక్ కొనుక్కున్నాను, తర్వాత స్పీకర్ కొనుక్కున్నాను. ఇవన్నీ కొనుక్కొని పోస్ట్ చేశాను. సరే పోస్ట్ చేశాను అయితే నా వీడియోను పెట్టాను, చాలామంది చూస్తున్నారు, లైక్లు కొట్టారు, వ్యూస్ వస్తున్నాయి అనుకుంటానే ఒక పర్సన్ ఏం చేశాడు, నా దానికి ఆడియో స్ట్రైక్ వేసాడు. నా ఇంటి పోస్ట్ చేసి వీడియో అప్లోడ్ చేస్తే నా వీడియో దానికి పోస్ట్ చేసి స్ట్రైక్ చేశాడు. ఇక్కడ గుర్తుకున్న విషయం ఏంటంటే, వేరే వాళ్ళ వాయిస్ అయినా వేరే వాళ్ళ ఆడియో విజువల్స్ అయినా ముందే మీరు పోస్ట్ చేయకండి. చేస్తే డబ్బులు వాళ్ళకి వెళ్తాయని మీకు కంపల్సరీ మీ దాంట్లో స్ట్రైక్ చేస్తాడు. ఎందుకంటే ఇప్పుడు అదే ఫాలోవర్స్ కొత్త అకౌంట్ ఓపెన్ చేసి ఆడియో అనేది యూజ్ చేసామనుకో, ఏం చేస్తుంది తెలుసా, విత్ ఇన్ సెకండ్లో 1 వీక్లో స్ట్రైక్ వేస్తాడు. దాన్ని మళ్ళా క్లెయిమ్ చేసుకోవాలి, లేకపోతే నా అకౌంట్ క్లోజ్ అయిపోతుంది. అలాగే వీడియో చేశాను, పెట్టాను, అది ఏంటో వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇంకో విషయం ఏంటిదంటే, యూట్యూబ్ అనేది అదిగాక నీకు కొత్త అకౌంట్ కదా, కంపల్సరీ వేస్తాడు. అదే ఆడియోని చాలామంది యూజ్ చేశారు. ఎందుకు చేశారు, వాళ్ళ పాత అకౌంట్లో దానికి సబ్స్క్రైబ్ చాలామంది ఉన్నారు, మానిటైజేషన్ అయిపోయింది, వాళ్ళ స్ట్రైక్ వేయరు కదా. మనకి కొత్త అకౌంట్ కదా, స్ట్రైక్ వేస్తారు మామూలే. అంతా చాలామంది గ్రోత్ అవ్వాలి, యూట్యూబ్ పెట్టాలి అనే వాళ్ళు చాలామంది అడ్డంగా వేసేటోళ్ళు చాలామంది వస్తారు, చాలామంది స్ట్రైక్ వేస్తారు. ఎందుకంటే నాకనే అని చెప్పి స్ట్రైక్ వేస్తారు. చూసుకోవాలి, చెక్ చేసుకోవాలి, మానిటైజేషన్ చెక్ చేసుకోవాలి. కంపల్సరీ 500 మంది సబ్స్క్రైబ్ కావాలి, ప్లస్ 4 hours వాచ్ అవర్స్ కావాలి, అయితేనే మానిటైజేషన్ అవుతుందని చాలామంది చెప్తారు యూట్యూబ్లో. అలాగే ఉంటుంది, కంపల్సరీ ట్రై చేయండి. అలాగే మీతో పాటు ఒక ఫ్రెండ్ను యాడ్ చేసుకోండి. మీరు ప్రతి వీడియో తీసేటప్పుడు కంపల్సరీ మీదే తీసుకోనికి ఉండదు, కంపల్సరీ చూడండి, మీ ఫ్రెండ్ని ట్యాగ్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే, ప్రతి అందరూ యూట్యూబ్ చేయాలి. ఎందుకు చేయాలని చెప్తున్నానంటే, ఉంటుంది ఎవరికి చెప్పలేము, మీరు సక్సెస్ కావచ్చు, అలాగే సక్సెస్ అవ్వాలని కోరుకుంటాను నేను కూడా. ప్రతి ఒక్క యూట్యూబ్ కంపల్సరీ సక్సెస్ అవ్వాలని ట్రై చేస్తారు. కానీ కొత్త కాన్సెప్ట్ అనేది తీసుకోండి. అక్కడ ఎవరో చికెన్ పెట్టారు కదా, నేను చికెన్ పెడతాను. అక్కడ ఎవరో థమ్స్అప్ చేశారు కదా, నేను థమ్స్అప్ చేశాను. అక్కడ ఎవరో చికెన్ బిర్యానీ స్టార్ట్ చేసి అప్డేట్ చేశారు కదా, అక్కడ ఏదో వంటలు చేశారు కదా, నేను వంటలు చేస్తాను అంటే చెయ్యండి. అలా ఎలా ఉందంటే పర్ఫెక్ట్గా చేయండి. ఎలా చేయాలంటే నీట్ అండ్ క్లీన్, వాయిస్ క్లియర్గా ఉండాలి, పక్కన సౌండ్ లేకుండా చూడండి, ట్రై చేయండి. ఎందుకంటే మనం యూట్యూబ్ అనేది ఇప్పుడు కాదు, తరతరాల నుంచి అసలు ఎవరికి తెలియదు యూట్యూబ్ అనేది. చాలామంది చేసుకున్నా కూడా దాన్ని పట్టించుకోరు. ఇప్పుడు నీకు సంథింగ్ ఏముందో, ఇప్పుడు చిరంజీవి గారు అన్నారు, సెర్చ్ చేస్తాం యూట్యూబ్లో, సెర్చ్ చేస్తే వస్తుంది. అలాగే మీ పేరు సెర్చ్ చేసినా కూడా యూట్యూబర్ రావాలి కదా, రావాలి. నువ్వేం చేయాలి, నువ్వు సక్సెస్ అవ్వినా అవ్వకపోయినా నీకు ఒక ఐడియా యాక్టివేట్ ఉంటుంది. ఇప్పుడు రేపొద్దునే నీకు పిల్లలు పుట్టచ్చు, పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకి పిల్లలు పుట్టచ్చు. నీ ఐడియా అకౌంట్ని క్రియేట్ చేసి పెట్టుకున్నావు అనుకో, అలాగే ఉంటుంది కదా. నీకు ఒక ఐడి, ఒక తంబైల్ ఇలాగ ఉంటుంది. తరతరాల నుంచి మీకు ఐడి లాగా చేసి పెట్టుకోవచ్చు. నీ అకౌంట్ అయితే ఎవరు యూజ్ చేయలేదు కదా, నీ ఫేస్ వెళ్ళగా కంపల్సరీ చెయ్యండి. ఎందుకంటే ఫ్యూచర్లో మీ తాత మీ నాన్న వాళ్ళతో ఇలాంటి యూట్యూబ్ గురించి ఎవరికి తెలియదు. ఎందుకంటే అప్పుడు ఆ టెక్నాలజీ లేదు, ఇప్పుడు ఆ టెక్నాలజీ ఉంది. ప్రతి ఒక్కరు ఫోన్ యూజ్ చేస్తున్నారు, అందరు నెట్వర్క్ ఫ్రీగా వాడుతున్నారు, అందరు యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు 2G నుంచి 5Gకి వచ్చేసింది, అంటే 3 జనరేషన్ వెళ్ళిపోయింది, ఇప్పుడు 5G జనరేషన్ వచ్చింది, వాడుతున్నారు. అందుకే మీరు ఒక యూట్యూబ్ చేయండి, క్రియేట్ చేయండి, అందరూ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై. నాకు ఇలాగే వీడియోస్ చాలామంది చూస్తున్నారు, చాలా ఆదరిస్తున్నారు, అందరికీ నా థ్యాంక్స్ అండి. ప్రతి ఒక్కరు చేయాలని కోరుకుంటున్నాను, అందరూ బాగుండాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.